నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో శ్రీశైలంలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్ గురించి తెలుసుకుందాం. అదే పాలధార పంచదార వాటర్ ఫాల్స్. ఇది శ్రీశైలం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాలధార పంచదార హిస్టరీ చూద్దాం. ఈ నది పేరు శివుడి పేరు నుండి వచ్చింది. పాలధార అనే పేరు శివుని నుదుటి నుండి ఉద్భవించే ప్రవాహాన్ని సూచిస్తుంది. ఎందుకంటే పాల అంటే నుదుటి మరియు ధర అంటే ప్రవాహం. పంచదార అనే పేరు శివుని 5 అంశాలను సూచిస్తుంది. పంచ అంటే 5 మరియు ధర్మం అంటే ప్రవాహం. పాలధార పంచదారను పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాలలో కూడా వర్ణించారు. పురాతన గ్రంథం స్కంద పురాణం ఈ నది ప్రవాహాన్ని భోగవతిగా వర్ణిస్తుంది. ఇది తరువాత కృష్ణానదిలో కలుస్తుంది. పురాణాల ప్రకారం శ్రీ ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ ధ్యానం చేస్తూ గడిపారు. ఈ కాలంలోనే ఆయన ప్రఖ్యాత కళాఖండం శివానందలహరిని సృష్టించారని చెప్తారు. అక్కడ ఆయన మల్లికార్జున స్వామిని దాని శ్లోకాలలో స్తుతించారు. ఈ శ్రీ ఆదిశంకరాచార్యులు భ్రమరాంబ గురించి కూడా రాశారు మరియు మరొక సృష్టి భ్రమరాంబ అష్టకంలో ఆమెను స్తుతించారు. దీని కారణంగా ఇక్కడ శారదాదేవి మరియు శ్రీ ఆదిశంకరాచార్యుల విగ్రహాలను నిర్మించబడ్డాయి. ఇరుకైన లోయలో ఉన్న దీనిని 160 మెట్ల ద్వారా చేరుకోవచ్చు. ఈ శ్రీశైలం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీశైలం టెంపుల్కి వెళ్లే దారిలో హటకేశ్వరం, పాలధార, పంచదార ఆపోజిట్ సైడ్లో ఉంటాయి. స్వామివారిని దర్శనం చేసుకుని రిటర్న్లో వచ్చేటప్పుడు దర్శించుకుంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.